హాయ్, హలో, నమస్తే, అస్సలాం వలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా వ్లాగ్స్. ఈరోజు మీకు పెళ్ళిళ్ళలో పెట్టే యమ్మీ టమాటా పప్పు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకోండి. ఆ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని వాటర్తో వాష్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోండి. బాగా వాష్ చేసుకోండి కందిపప్పు. ఎక్కువసేపు నానితే మనకి పప్పు ఎక్కువ వస్తుంది. సో కందిపప్పుని కంపల్సరీగా నానబెట్టుకోండి. నానబెట్టిన కందిపప్పులో నీళ్లు పోసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్ని మూత పెట్టుకోండి. ఇలాగ నేను వాటర్ పోసి వేళ్ళతోటి చెక్ చేశాను. సో మనం అలా పెట్టుకుంటే గనక వేళ్ళు ములిగేలా చూసుకుంటే గనక ఎక్కువ వాటర్ అనేది పైకి రాదు, పొంగదు. సో కొంచెం మన ఫింగర్స్ పట్టేదాకా పెట్టుకోండి. అలాగే నేను ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత కుక్కర్ని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. మ్యాక్సిమం 3 విజిల్స్ వస్తే చాలు, పప్పు ఉడికిపోతుంది. సో 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మన టమాటా పప్పులోకి కావాల్సిన కూరగాయలు ఏంటంటే, నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే నేను ఒక 3 టమాటాస్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే తాలింపు సరుకులకు వచ్చేటప్పటికి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఇవి తీసుకున్నాను. సరిపోతాయి ఇవి మనం ముందుగానే తాలింపు వేసేసి మనం కట్ చేసుకున్న కూరగాయలను కూడా అందుట్లో వేస్తామన్నమాట. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత దాంట్లోకి మనం ఏం చేయాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, సరిపోతాయి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు సరుకులు ఉన్నాయి కదా, అవన్నీ మనం దాంట్లో వేసేసుకోవాలి. తాలింపు సరుకులన్నీ బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, హైలో పెడితే మాడిపోతాయి. సో దోరగా ఎగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న నేను ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ పీసెస్ని నేను అందులో వేసేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకుని బాగా వేగేదాకా ఆనియన్స్ని వెయిట్ చేయండి. బాగా వేగాలి ఆనియన్స్ కూడా రెడ్ కలర్లో వచ్చే వరకు. తర్వాత నేను దీంట్లో 2 చిల్లీస్ని వేసాను, పచ్చిమిర్చి వేసాను. అవి కూడా కలిపి బాగా వేడయి అంటే వేగేదాకా ఉంచానన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు అన్నీ కూడా రెడ్గా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ 3 టమాటోస్ని రెడీ చేసుకున్నాం కదా కట్ చేసుకుని, ఆ టమాటోస్ని నేను ఈ ఫ్రైలో వేసేస్తున్నాను. టమాటా పీసెస్ని ఇందులో వేసేస్తున్నాను. ఆ టమాటాస్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అంటే ఎలా అంటే ఆ టమాటాస్లోంచి వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి, ఎక్కువ హైలో పెట్టేయకండి, కింద మాడిపోవడం జరుగుతుంది. మాడితే మాడి వాసన వచ్చేస్తుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని స్లోగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ టమాటాస్ అన్నీ వేసేసాను. వేసేసి ఒకసారి తిప్పేసుకుని సిమ్లో పెట్టుకుని నేను రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను వేయించుకుంటున్నాను అన్నమాట. టమాటాల్లోంచి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు అనేది మన టేస్ట్ బట్టి సెట్ చేసుకోవచ్చు. నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను ప్రజెంట్ అయితే. తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత నేను చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకుని నేను బాగా మిక్స్ చేసుకున్నాను టమాటాస్ని. తర్వాత నేను దీంట్లో తగినంత అంటే మన టేస్ట్కి తగినంత కారం వేస్తున్నాను. మాకు కారం కొంచెం తక్కువే తింటాం, ఎందుకంటే మాకు ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు. వాడికి టేస్ట్ కూడా సరిపోయేటట్టు వాడు తింటే ఎక్కువ అనిపించకూడదు కాబట్టి నేను ఒక 1.5 స్పూను కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి. ఆ ధనియాల పొడిని కూడా మనం ఆ గ్రేవీలో వేసుకుంటాం అన్నమాట, ఎందుకంటే మంచి ఫ్లేవర్ని అరోమాని ఇస్తుంది. ధనియాల పౌడర్ వేసుకోండి. నేను ఎంతో కాదు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడరు, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నేను దీంట్లో కొంచెం లైట్గా సాంబార్ పొడి వేసుకున్నాను. సాంబార్ పొడి కూడా మసాలా దీంట్లో బాగుంటుంది. నేను ఎక్కువ అంటే ఎంటీఆర్ బ్రాండ్ది సాంబార్ పొడి మసాలా వేసాను. అలాగే కొంచెం మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న కొత్తిమీర కూడా దీంట్లో స్ప్రింకిల్ కింద చేశాను.
కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం చింతపండు తీసుకుని దాన్ని రసం కింద చేశాను. చింతపండు అనేది కొంచెమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే టమాటా ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఈ చింతపండు పులుసు అది వేసినప్పుడు ఎక్కువ పులుపు అయిపోతుంది. కాబట్టి నేను కొంచెం చింతపండు తీసుకుని దాన్ని ఎక్కువ వాటర్లో ఒక గ్లాస్ వచ్చేలాగా వాటర్ రసం తీసి ఆ రసాన్ని దీంట్లో వేసుకున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కనుక అది దగ్గరికి అవుతుంది. ముందుగానే మనం కుక్కర్లో పప్పు పెట్టుకున్నాం కదా, పప్పు విజిల్స్ వచ్చేసినాయి, పక్కకు పెట్టేశాను. అది చల్లారిపోయింది. ఇప్పుడు దాని విజిల్ మూత తీసేస్తే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కనుక మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెదిపేసుకోండి, మెత్తగా మెదుపుకోండి. ఎందుకంటే ఏమైనా గట్టిగా ఉన్నా సరే అది మెత్తగా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ పప్పు గుత్తితో మెత్తగా మెదిపేస్తున్నాను మొత్తము పప్పు అంతాని. మెదిపిన తర్వాత మనకు ఆల్రెడీ టమాటా గ్రేవీ రెడీ అయింది కదా, దీంట్లోకి మనం ఆల్రెడీ మెదిపేసిన పప్పుని ఏం చేస్తామంటే దీంట్లో మిక్స్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది, దగ్గరికి అవుతుంది. ఆ మాత్రం లిక్విడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా రెడీ చేసిన పప్పుని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం పప్పు అంతా వేసేసాను. వేసేసిన తర్వాత మెత్తగా మొత్తం అంతా కూడా నేను గరిటెతోటి మిక్స్ చేస్తున్నాను. పప్పుని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం టమాటా గుజ్జు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే సాల్ట్ అన్నీ చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను గ్యాస్ని హైలో పెట్టాను. హైలో పెట్టి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు హైలో పెట్టాను. వాటర్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం. మీరు పప్పు పల్చగా తినాలనుకుంటే పల్చగా చేసుకోండి, లేదు దగ్గరగా చేసుకోవాలంటే కొంచెం హైలో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచేస్తే దగ్గరికి అయిపోతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా వచ్చింది, చాలా యమ్మీలిషియస్గా వచ్చింది. నేను అదే టేస్ట్ చేశాను. ఉప్పు అన్నీ సరిపోయాయి, పులుపు కూడా సరిపోయింది. నేను చెప్పినట్టు కొంచెమే చింతపండు తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ తీసుకుంటే పులుపు అయిపోతుంది బాగా. సాంబార్ మసాలా పొడి మస్ట్గా వేయండి, దానివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది గ్రేవీ పప్పుకి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను వండుతానే, చాలా టేస్టీగా వచ్చింది, చాలా చాలా యమ్మీగా కూడా ఉంది. నేను ఫైనల్గా ఏం చేశానంటే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుని దానిపైన గార్నిష్ చేసుకుని నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసాను. మంచి అరోమా కూడా వస్తుంది. దీన్ని ఎలా తినాలంటే వేడి వేడి అన్నంలో మన టమాటా పప్పు వేసుకుని కొంచెం అప్పుడే పట్టిన ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, కొత్త ఆవకాయ పచ్చడి, అది వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.